ఉంటారు అందరూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీకు అందరికీ తెలుసు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్భవించిందో నీతికి నిజాయితీకి నిదర్శనమని నేను తెలియజేస్తున్నాను. అదేగాక పేదల కోసం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని తెలియజేయుటకు ఈ పార్టీ ఆవిర్భవించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరిని అపోజ్ చేసి ఈ పార్టీ స్థాపించినారంటే దాని ఉద్దేశం ఒకటి, పేదలకు మంచి జరగల్లా, అన్యాయం జరగకూడదు. నేను ప్రతి ఒక్కరికి, రైతులకు, ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలకు ఈ పార్టీ అండగా ఉంటుంది. అండగా అంటే సంక్షేమం కోసం ప్రతి దానికి ఈ పార్టీ అండగా ఉంటుందని ఈ జెండా అనేది ఆవిర్భవించింది. కాబట్టి ఈ జెండా పండుగ అని చెప్పొచ్చు. ఈరోజు ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మేము చేసుకుంటున్నామో ఈ శుభ సందర్భంలో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఒక నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే ఈ జెండా కోసం, జెండా కింద జెండా నీడలో మేమందరూ నిలబడినామని దానికి మేము చాలా గర్విస్తున్నానని నేను ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేగాక ఈరోజు యువతపూరు కోసం మేము పుట్టపర్తికి కలెక్టర్ ముట్టడి కోసం పోతున్నాము. కలెక్టరేట్కి వెళ్ళి ఏ అన్యాయం జరుగుతూ ఉందో విద్యార్థుల పైన, అదేగాక వసతి దీవెన కల్పించలేదు, విద్యా దీవెన కల్పించలేదు, 5 త్రైమాసికాలు అయిపోయినాయి, 3 ఈ డబ్బులు రిలీజ్ చేయలేదు, ఫీజు రీంబర్స్మెంటు. దానిపైన మా నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యువతపూర్ కోసం పిలుపునిచ్చినారు. దానికంతా ఈ నియోజకవర్గం నలుమూలల నుండి ప్రతి మండలం నుంచి తరలిచ్చినారు. ఎండ చాలా ఉంది కాబట్టి మేమంతా ఇప్పుడు పుట్టపర్తికి పోయి కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పిస్తామని నేను మీకు అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.